From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. తిరుపతిలో ఇంధన కొరత కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి డీజిల్ సరఫరా ఆగిపోవడంతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. భక్తుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికారులు మాత్రం డీజిల్ కొరత లేదంటున్నారు. కానీ పర్యవేక్షణ కరువు అవడంతో స్థానికులు ట్రావెల్స్ వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాటల్లో భక్తులకు ప్రయారిటీ ఉంటుందని అధికారులు చెబుతున్నా చేతల్లో మాత్రం కనిపించడం లేదు. బంకుల వద్ద రాత్రి వరకు క్యూ లైన్లు కొనసాగాయి. సాధారణంగా శ్రీవారి దర్శనం అనంతరం శ్రీకాళహస్తి, కాణిపాకం లాంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునే భక్తులు డీజిల్ దొరక్కపోవడంతో శ్రీవారిని మాత్రం దర్శించుకుని వాహనదారులు తిరిగి ప్రయాణమవుతున్నారు. తిరుమలలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా తిరుమలలోని ఇంధన కొరత కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచే డీజిల్ సరఫరా ఆగిపోవడంతో వాహనదారులైతే అల్లాడిపోతున్నారు. భక్తుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికారులు మాత్రం డీజిల్ కొరత లేదంటున్నారు. కానీ పర్యవేక్షణ కరువు అవడంతో స్థానికులు ట్రావెల్స్ వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాటల్లో భక్తులకు ప్రయారిటీ ఉంటుందని అధికారులు చెబుతున్నా చేతల్లో మాత్రం అది కనిపించడం లేదు. బంకుల వద్ద రాత్రి వరకు క్యూ లైన్లు కొనసాగాయి. ఇక తిరుపతిలోని ఫ్యూయల్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు లైవ్ ద్వారా. దామోదర్, అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు డీజిల్ కొరత అలాగే పెట్రోల్ కొరత ఉంది కాబట్టి మెయిన్ గా ఇటు తిరుపతిలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు భక్తులకి కూడా కొంచెం పెట్రోల్ అలాగే డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది కాబట్టి ఇటు టీటీడీ వారికి సంబంధించి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తో పాటు ప్రత్యేకంగా తిరుపతిని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు నిరంతరము లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం వస్తుంటారు. సుమారు 6 నుంచి 8 వేల వాహనాలు, స్వంత ప్రైవేటు వాహనాలతో వస్తున్న భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఏదైతే ట్రావెల్స్కు సంబంధించిన వాహనాలు కూడా ఆగిపోయాయి. నిరంతరము మనం చూడవచ్చు, ఏదైతే ఇటు ఈ జీపుల ద్వారా చాలామంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళి అటు తిరుమలలో కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. వీరంతా ఇంధన కొరతతో వాహనాలను ఆపివేసి ఇటు నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే కొన్ని చోట్ల ఏదైతే మొత్తం మీద 29 నుంచి 30 పెట్రోలు బంకుల్లో ఇంధనం పూర్తి స్థాయిలో నిండుకుందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని మెయింటెనెన్స్ పేరుతో ఆగిపోయిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఏదైతే తిరుమలలో నిన్న సాయంత్రానికి 2 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో ఏదైతే తెల్లవారుజామునకి ఎట్టకేలకు టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఐఓసీ అధికారులకు ఫోన్ చేసి పెట్రోల్ను తెప్పించారు. ప్రస్తుతం మనం ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టారు. అయితే ప్రస్తుతం మెయింటెనెన్స్తో ఆపేశామని చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ యజమాని ఉన్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది సార్? పెట్రోల్ కొరత, ఇంధనం కొరత, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది సార్? ప్రస్తుతం పరిస్థితులు అయితే ఒక ఐఓసీలో మాత్రం ఇబ్బంది లేదు సార్ రావడం. ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ ఇప్పుడు ఉండేది. ఇంతకుముందు అంతా 3 రోజులు మనకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఇచ్చేటప్పుడు సమస్యలు లేకుండా ఉండే. అప్పుడు ఉండేది ఎందుకంటే లోడ్ వస్తూ ఉంది, 3 రోజులు కలెక్షన్ కట్టేస్తూ ఉంది, జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే మేమే డబ్బులు కట్టాలి, డబ్బులు కడితే కానీ లోడ్ ఇవ్వరు. అట్లా అడ్వాన్స్గా మేమే పే చేస్తున్నాం. లోడ్ రావడం కొద్దిగా ఇప్పుడు బయట నుంచి పై నుంచి సరుకు రావడము దేనివల్ల కొద్దిగా డిలే చేస్తారు. మా దగ్గర 5 డేస్ వరకు స్టాక్ పెట్టుకునేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు 5 రోజుల వరకు లోడ్ రాలేదు కాబట్టి మా దగ్గర ఉన్న స్టాక్ అయిపోయినా కానీ ఇన్నిట్లు పెట్టాము, ఇన్నిట్లు వస్తున్నాయి. నిన్న లోడ్ వచ్చింది, మొన్న లోడ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ లోడ్ వచ్చింది. సార్, ఈ కొంతమంది పెట్రోల్ యజమానులు బ్లాక్లో అమ్మడం వల్ల ఈ పరిస్థితి ఐఓసీ కంపెనీ ప్రతినిధులు ఆలస్యం చేస్తున్నారంటూ ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు? బ్లాక్లో అమ్మేది మేము చూడలేదండి. ఎవరు కూడా ఏ బంక్ ఇక్కడ కాదు కానీ రాష్ట్రంలో బల్క్గా అమ్మే వాళ్ళు కొంత బల్క్గా కానీ దేనికైనా కానీ ఎవరికైనా కానీ డీజిల్ ఏదన్నా క్రషర్లకో లేకుంటే ఏదైనా జనరేటర్లకో ఎవరన్నా పట్టుకుంటే తప్ప
బ్లాక్లు మాత్రం అమ్మేదాన్ని మాత్రం బంకుల్లో మాత్రం కుదరదండి. సార్, మీ పెట్రోల్ బంక్ ఇప్పుడు నో స్టాకా లేకపోతే ఎందుకు ఆపేస్తారు? నా బంకులో స్టాక్ ఉంది. ఈ రోజు లీగల్ మెటీరియల్ కూడా స్టాంపింగ్ ఉంది. వాళ్ళు టైం ఇచ్చారు వస్తున్నామని, అందుకోసం చెప్పి కొద్దిగా స్టాంపింగ్ అయిపోతే మళ్ళీ రన్ చేస్తాం. మరి కొంతమంది ఇక్కడ పెట్రోల్ కోసం బాటిల్స్తో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు బాబు? ఇక్కడ నుంచి దేవేంద్ర థియేటర్ పెట్రోల్ 4 డేస్గా లేదు. మెయిన్గా ఎక్కడ పోయినా క్లోజ్లో ఉన్నాయి. ఎన్ని బంకులు తిరిగారు ఇప్పటి వరకు ఒక 6-7 బంకులు తిరిగి ఉంటుంది. ఎక్కడ పెట్రోల్ లేదు, ఫుల్గా ట్రాఫిక్ ఉంది. ఇది అనుకొని గబాన్ సాల్వ్ చేస్తే ప్రజలకు బాగా మంచిది. మీరు పెట్రోల్ కోసం వచ్చారా? లేదు, మీరు చెప్పండి. పెట్రోల్ అయితే ఉందంటున్నారు సీఎం గారు అయితే, పౌర సరఫరా శాఖ మినిస్టర్ గారు అయితే ఉందంటున్నారు. అది ఎక్కడ ప్రాబ్లం అనేది అర్థం కావడం లేదు. పెట్రోల్ అయితే మొత్తం కొరత పూర్తి కనబడతా ఉంది. మరి పెట్రోల్ ఉందన్నప్పుడు ఇన్ని క్యూ లైన్లు ఇంత ఖాళీగా ఎందుకు ఉంది? అది ఏమవుతున్నది వెంకటేశ్వర స్వామికే తెలియాలి. తిరుపతిలో చాలా మంది పిలిగ్రిమ్స్ కూడా కానీ లోకల్ వాళ్ళు కానీ చాలా మంది అవస్థ పడుతున్నాం. పెట్రోల్ అయితే మాత్రం దొరకడం లేదు. నేషనల్ హైవేలో అయితే పడుతున్నారు, అక్కడక్కడ పడుతున్నారు. తిరుపతి టౌన్లో వరకు చాలా ఇబ్బందిగా ఉంది. అది తిరుపతి నగరానికి సంబంధించి ఏదైతే సుమారు 17 నుంచి 18 పెట్రోల్ బంకులు ఉంటే ఇందులో సగం పెట్రోల్ బంకులు క్లోజ్ అయిన పరిస్థితి. మరోవైపు డీజిల్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యము కొంత బల్క్గా డీజిల్ కానీ పెట్రోల్ కానీ బల్క్గా కొనుగోలు చేసేవారు వారి వద్ద రేటు పెంచినట్లు ఒక ప్రచారం జరగడం కూడా దీనికి కారణము. బ్లాక్లో పెట్రోల్ అమ్ముకుంటున్నారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రారంభమైన పరిస్థితి ఇప్పుడు ఏదైతే తిరుపతిలో మరింత దారుణంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి చాలామంది పెట్రోల్ కోసమే గంటలు క్యూలో వారు వెళ్తున్న పరిస్థితి. మరోవైపు అన్ని పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అయితే నిన్న ఏదైతే జిల్లా కలెక్టరు ఎస్పీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఐఓసీ అధికారులతో జిల్లా కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశాము, నిరంతరము పరిస్థితిని పర్యవేక్షించడానికి అని చెప్పారు. నిన్న అర్ధరాత్రి ఏదైతే జేసీ గోవిందరాజులు పెట్రోల్ బంకుల్లో పరిశీలించారు. అయితే ప్రస్తుతానికైతే మార్పు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల వద్ద కిక్కిరిసిపోయిన జనం, మరికొన్ని చోట్ల పెట్రోల్ బంకులు ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న. మొత్తం మీద ఈ పరిస్థితితో ఏదైతే తిరుమలకు సొంత వాహనాల్లో రావడానికి కూడా భక్తులు భయపడుతున్న పరిస్థితి. వేసవి సెలవులు అంటేనే తిరుమల కిటకిటలాడిపోయే పరిస్థితిలో ఈ పెట్రోల్ కొరత వల్ల, డీజిల్ కొరత వల్ల భక్తులు భయాందోళనకు గురై ఇక్కడికి రావడానికి భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.